రాతోడు పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి పడుకోండి పిల్లలు అని బెడ్పై పడుకోబెట్టి ఉంటాడు. అప్పుడే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, సార్ ఇప్పుడే పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చాను, పడుకుంటున్నారు సార్ అని రాథోడ్ అంటే, రాథోడ్ నువ్వు వెంటనే బయలుదేరి నా దగ్గరికి వచ్చేసేయ్ అని అమర్ అంటాడు. సార్ ఏదైనా ప్రాబ్లమా మరి పిల్లలు అని రాథోడ్ అంటే, ఆకాష్ కిడ్నాప్ అయ్యాడు, పిల్లల్ని యాదమ్మ చూసుకుంటుంది, నువ్వు వచ్చేసేయ్ అని అమర్ చెప్పగానే, కిడ్నాపా అంటూ రాథోడ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాథోడ్ మెల్లగా పిల్లలకి తెలియనివ్వకు అని అమర్ చెప్తాడు. సరే సార్ నేను బయలుదేరి వస్తున్నా అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి కిడ్నాప్ అని మాట్లాడుతున్నారు, ఎవరు కిడ్నాప్ అయ్యారు, ఆకాష్ బాగానే ఉన్నారు కదా అని బుజ్జమ్మ, అంజు, ఆనంద్ ప్రశ్నిస్తూ ఉంటారు. అబ్బే ఇది ఆర్మీకి సంబంధించిన కిడ్నాప్ గురించి మాట్లాడుకున్నాము, ఆకాష్ బాబుకి ఏమీ కాలేదు, మీరు పడుకొని నిద్రపోండి, యాదమ్మ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, ఎక్కడికి వెళ్ళకు అని రాథోడ్ యాదమ్మని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఈ సమయంలో నేనెక్కడికి వెళ్తానని చెంబ అంటుంది. లేదు ఎక్కడికి వెళ్ళొద్దని నేను మరీ మరీ చెప్తున్నా, పిల్లల్ని వదిలి పక్కకు కూడా వెళ్ళొద్దు అని రాథోడ్ వార్నింగ్ ఇచ్చి బయలుదేరి వెళ్తాడు. తర్వాత రణవీర్ ఆకాష్ని కారులో ఒక చిన్న ఇంటికి తీసుకువెళ్తాడు. ఆకాష్ని ఎవరూ లేని ఆ ఇంట్లో పెట్టేసి, రే నువ్వు నా కూతుర్ని నాకు అప్పచెప్పే బంగారు బాతురా, చూస్తూ ఉండు, రేపు ఉదయం కల్లా నా కూతురు నా దగ్గర ఉంటుంది అని ఆకాష్ని ఆ ఇంట్లో పెట్టేసి అక్కడి నుంచి కారులో కాస్త దూరం వస్తాడు. కార్ని ఇంకొక ఇంటి దగ్గర పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనోహరి ఈ రణవీర్ అంతా పెంట పెంట చేసేశాడు, ఇప్పుడు అమర్ వెతుకుతున్నాడు, దొరికిపోతాడా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బాగి అక్కడికి వచ్చి, ఏంటి మనోహరి, రణవీరే ఇదంతా చేశాడు కదా, నువ్వే కదా సహాయం చేశావని నిలదీస్తూ ఉంటే, ఏంటి బాగి నీకు పిచ్చి పిచ్చిగా ఉందా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అని మనోహరి బొకాయిస్తూ ఉంటుంది. నోరు ముయ్ అంటూ బాగి మనోహరి చెంప పగలగొడుతుంది. ఏయ్ ఎంత ధైర్యం, నన్నే కొడతావా అని మనోహరి అంటే, నేను నిన్ను కొట్టటం కాదు, చంపేస్తాను జాగ్రత్త, రణ్వీర్కి నువ్వే సహాయం చేసావు, ఆకాష్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, అంతేకాదు నువ్వు వెళ్ళింది కోల్కతా కాదు, నువ్వు కాశ్మీర్‌కి వచ్చావు. రణ్వీర్‌తో కలిపి కాశ్మీర్‌కి ఎందుకు వచ్చావో చెప్పనా? రణ్వీర్ తన కూతుర్ని కనిపెడితే అమర్ ఆయన నిన్ను ఎక్కడ కనిపెడతాడోనన్న భయంతో నువ్వు దొరికిపోకూడదనే ఉద్దేశంతోనే నువ్వు కాశ్మీర్‌కి వచ్చావు. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రణ్వీర్ నువ్వు ఇద్దరు తిరిగి ఇక్కడికి వచ్చారు. నాకేమీ తెలీదనుకుంటున్నావా? చూడు, ఆకాష్‌కి ఏమైనా జరగాలి, నీ బాగోతం మొత్తం కూడా ఆయనకి నిజం చెప్పేస్తాను. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని అనుకుంటున్నావేమో. నిన్ను తరిమేయటానికి నా దగ్గర కావాల్సిన ఆధారాలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆకాష్‌కి ఏమైనా జరగాలి, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను, మొత్తం నిజం ఆయన ముందు బయట పెట్టేస్తాను అని బాగి వార్నింగ్ ఇస్తుంటే, ఏంటే నేను జాలి చూపిస్తే నువ్వు వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, అది నీ వల్ల కాదు, నేను జాలి చూపించకపోతే అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండేదానివే కాదు, ఈ క్షణం నేను చెప్పినా కూడా నిన్ను ఇంట్లో నుంచి అమర్ తరిమేస్తాడు, నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు తెలుసా, నేను చెప్పటం వల్లే అమర్ ఉండనిస్తున్నాడు, ఇప్పుడే నిన్ను తరిమేస్తాను జాగ్రత్త అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏయ్ నోర్ముయ్, నువ్వేంటే నా పైన జాలి చూపించటం, కరుణ చూపించటం, నేను తలుచుకున్నాను కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను, అయినా నేను నా భర్త నా పిల్లలతో నా ఇంట్లో ఉంటుంటే నీకొచ్చిన నష్టమేంటే, అసలు నేను ఇండ్లు వదిలి వెళ్ళటానికి కారణం నువ్వేనన్న నిజం కూడా నాకు ఎప్పుడో తెలుసు, నేను రావాలనుకున్నాను కాబట్టే ఇక్కడికి వచ్చి ఉంటున్నాను, అసలు నీ టైం అయిపోయింది మనోహరి, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నేను మొత్తం కూడా రంగం సిద్ధం చేసేసాను, నువ్వు లెక్క పెట్టుకుంటూ ఉండు, నీ టైం దగ్గర పడిపోయింది, నీ గురించిన అన్ని నిజాలు నాకు తెలిసిపోయాయి కాబట్టి ఇక నేను నిన్ను అస్సలు వదలను, ఇప్పుడు ఆకాష్కి ఏమైనా కావాలి, నీ అంతు చూస్తానని బాగి వార్నింగ్ ఇస్తుంటే మనోహరి ఏమీ చేయలేక టెన్షన్ పడుతూ నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటుంది. అమర్‌కి డాక్టర్ దగ్గరుండి సీసీటీవీ ఫుటేజ్‌ని చూపిస్తూ ఉంటారు. మాస్క్ పెట్టుకున్న రణ్వీర్‌ని వీడే అమర్, వీడే అని డాక్టర్ చూపిస్తూ ఉంటే, వీడి బాడీ మొత్తం చూస్తుంటే రణ్వీర్ లాగే కనిపిస్తున్నాడే, ముఖం క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఉందా, ఒకసారి ఫార్వర్డ్ చేసి చూపించండి అని అమర్ అడగటంతో రణ్వీర్ ముఖానికి మాస్క్ లేకుండా వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. నాకు వీడు తెలుసు, వీడెవరో ఆకాష్‌ని ఎలా తీసుకురావాలో నాకు చాలా బాగా తెలుసు డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అమర్ బయలుదేరి బాగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ రాగానే, ఏవండి ఎలా అండి, ఆకాష్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందా, అసలు ఎవరండి తీసుకువెళ్ళింది అని బాగి అడుగుతూ ఉంటే, ఇంకెవరు ఆ రణవీర్ గాడే, సీసీటీవీ ఫుటేజ్‌లో దొరికిపోయాడు అని అమర్ చెప్తాడు.
ఛ! నేను చెప్తూనే ఉన్నాను. ఈ 'రణ్వీర్' సీసీటీవీ ఫుటేజ్‌లో దొరికిపోయాడు చూడు అని మనోహరి మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి నువ్వు ఇద్దరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి ఆకాష్‌ని ఎలా తీసుకురావాలో నాకు చాలా బాగా తెలుసు అని అమర్ అంటాడు. ఏవండీ ఇంటికి వెళ్ళి నేనేం చేస్తానండి? నేను కూడా మీతో వస్తాను అని బాగి అంటే, అలాగేనని అమర్ అంటాడు. మనోహరి నువ్వు ఇంటికి వెళ్ళు అని అమర్ అంటే, నేను కూడా వస్తాను అమర్ అని మనోహరి అంటుంది. ఆయన చెప్తున్నాడు కదా! నువ్వు ఇంటికి వెళ్ళు మనోహరి అని బాగి కోపంగా చెప్పటంతో మనోహరి ఆగిపోతుంది. అబ్బా! ఇప్పుడు ఏం చేయాలని మనోహరి టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చేస్తుంది. ఇక చెంబ తూగుతూ ఉంటే మనోహరి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా అమర్ బాగి కారు వేసుకొని మొత్తం కూడా తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. రణ్వీర్ ఆకాష్‌ని ఒక ఇంట్లో పెట్టేసి, అక్కడి నుంచి కాస్త దూరంలో కారుని పార్క్ చేసేసి అటుగా వెళ్తూ ఉంటాడు. అయితే బాగి అమర్ వాళ్ళ కారు కూడా అటుగానే వెళ్తూ ఉంటుంది. అయితే నడిచి వెళ్తున్న రణ్వీర్‌ని అమర్, బాగి ఇద్దరు ఎవరు కూడా గమనించుకోరు. అలా రాత్రంతా కూడా అమర్, బాగి వెతుకుతూనే ఉంటారు. తెల్లవారిన తర్వాత అమర్, బాగి ఇద్దరు కారు దగ్గర నిలబడి ఉంటారు. ఏవండీ రాత్రంతా కూడా వెతికాము. ఆకాష్ ఆచూకీ అస్సలు తెలియలేదు. ఆ రణ్వీర్ ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో. ఇంకో 1 అవర్‌లో మనం ఇంజెక్షన్ చేయాలి. లేకుంటే ఆకాష్ ప్రాణాలకి చాలా ప్రమాదకరం కదండీ! ఎలాగండి అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం కాదు బాగి నేను ఆకాష్‌ని క్షేమంగా ఇంటికి తీసుకువస్తాను అని అమర్ చెప్తాడు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటి దగ్గర పిల్లలు మాత్రమే ఉన్నారు. యాదమ్మ, మనోహరి మాత్రమే ఉన్నారని అమర్ అంటే, లేదండి ఇంటికి వెళ్ళి నేనేం చేస్తాను? నేను కూడా మీతో పాటే మళ్ళీ వచ్చి వెతుకుతానండి అని బాగి అంటుంది. లేదు బాగి నేను చెప్తున్నాను కదా! నా మాట విను అని అమర్ చెప్తాడు. ఈ లోపలే రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడ రణ్వీర్ వెహికల్ కనిపించింది సార్ అని చెప్పటంతో రాథోడ్, బాగి ఇద్దరు బయలుదేరి ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు. ఆకాష్, ఆకాష్ అని అమర్, బాగి ఇద్దరు కారంతా వెతుకుతూ ఉంటారు. సార్ ఆకాష్ ఇక్కడ లేరు సార్. వెహికల్ మాత్రమే దొరికింది సార్ అని ఇన్స్‌పెక్టర్ రాథోడ్ చెప్పటంతో, అయ్యో! ఆకాష్‌ని ఎక్కడ బంధించాడో ఏంటో అని బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది. బాగి రణ్వీర్ కార్ కనిపించింది కదా! ఇక ఆకాష్‌ని తీసుకొచ్చే బాధ్యత నాది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అని బాగిని పంపించేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆకాష్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో దాచిపెట్టి ఉంటారు. ఏవైనా అటువంటి లొకేషన్స్ ఉన్నాయా అని అమర్ అడుగుతూ ఉంటే, సార్ ఇక్కడ ఒక పాడుబడిన ఫ్యాక్టరీ, సగం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఒక కట్టుబడి, ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి సార్ అని చెప్పటంతో, అయితే అక్కడ మాత్రం ఆకాష్‌ని అస్సలు దాచిపెట్టి ఉండడు. మనం ఎక్స్‌పెక్ట్ చేయని ప్లేసుల్లో ఆకాష్‌ని దాచిపెట్టి ఉంటాడు అని అమర్ చెప్తాడు. అంటే సార్ ఏదైనా ఇంట్లో ఆకాష్‌ని దాచిపెట్టేసి రణ్వీర్ కారుని ఇక్కడికి వచ్చి పార్క్ చేసి వెళ్ళి ఉంటాడా అని రాథోడ్ చెప్తుంటే, అవును రాథోడ్ మనం ఈ చుట్టుపక్కల మొత్తం ఇండ్లు వెతుకుదాము. ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్లో రణవీర్ ఆకాష్‌ని దాచిపెట్టి ఉంటాడు. ఖచ్చితంగా మనకు ఆకాష్ దొరికిపోతాడు అని అమర్ చెప్తాడు. సార్ ఇంకా ఎక్కువ మందిని పోలీసుల్ని రప్పించేనా అప్పుడే కదా వెతకటానికి వీలవుతుంది. చాలా త్వరగా కూడా దొరుకుతాడు అని ఇన్స్‌పెక్టర్ అంటే, ఇప్పుడు పోలీసులు వెళ్తే రణ్వీర్ ఖచ్చితంగా గుర్తుపట్టేసి ఆకాష్‌ని మార్చే వీలుంది. కాబట్టి నా మనుషుల్ని రప్పిస్తాను. అప్పుడు నా మనుషుల్ని రణ్వీర్ గుర్తుపట్టలేదు కదా అని అమర్ అనడంతో, అలాగే సార్ ఓకే అని ఇన్స్‌పెక్టర్ అంటాడు.